గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 414. ఈ రోజు డైలీ మనీ షోలో ఐటీ స్టాక్స్ అయినటువంటి ఇన్ఫోసిస్ అండ్ టీసీఎస్ రిలేటెడ్ గా ఉన్న అప్డేట్స్ తో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లోని సడన్ సెల్ ఆఫ్ చూసాం. దీనికి గల రీజన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. చివరికి సెన్సెక్స్ 843 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 57,147 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 257 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 16,983 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.66% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.46% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.97% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్నింగ్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా ఓపెన్ అయినటువంటి మన ఇండియన్ మార్కెట్స్ లోని సెకండ్ హాఫ్ వరకు పెద్దగా మూమెంటం లేదు. కానీ సెకండ్ హాఫ్ లోని యూరోపియన్ మార్కెట్స్ ఓపెన్ అయిన దగ్గర నుంచి మన మార్కెట్స్ లోని సివియర్ సెల్ ఆఫ్ కనపడింది. ఇలా మార్కెట్ పడుతున్నప్పుడల్లా వేరియస్ రీజన్స్ మనకు కనపడుతూనే ఉంటాయి. నౌ ఈ రోజు మార్కెట్ కరెక్ట్ అవడానికి రీజన్స్ మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ వీక్ లోని ఇన్వెస్టర్స్ వాచ్ చేయాల్సినటువంటి ఒక కీ ఈవెంట్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జేపీ మార్గన్ యొక్క సీఈఓ అయినటువంటి జెమీ డిమన్ గారు నెక్స్ట్ 6 months లోని గ్లోబల్ రిసెషన్ రావచ్చని అండ్ S&P 500 ఇక్కడ నుంచి ఇంకొక 20% కరెక్ట్ అవ్వచ్చని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. ఇలా గ్లోబల్ రిసెషన్ రావచ్చని ఆయన చేసినటువంటి కామెంట్స్ తోని నేను నైట్ యుఎస్ మార్కెట్ లోని ప్రెషర్ చూసాం. అండ్ ఈ రోజు ఆల్మోస్ట్ అన్ని గ్లోబల్ మార్కెట్స్ లో కూడా ప్రెషర్ కనపడింది. అండ్ అంతేకాకుండా ఈ వీక్ లోని థర్స్డే రోజు మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక యుఎస్ సిపిఐ డేటా రానున్నది. యుఎస్ లోని కంటిన్యూస్ గా ఇన్ఫ్లేషన్ పెరుగుతానే వస్తుంది. అండ్ ఈ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతూ కూడా వస్తుంది. దీని గురించి మనం ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇలా యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్తున్నా కూడా అక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి రావట్లేదు. కాబట్టి ఈసారి యుఎస్ లో ఇన్ఫ్లేషన్ డేటా ఎలా వస్తుందని చెప్పి అందరూ కూడా వాచ్ చేస్తున్నారు. ఒకవేళ యుఎస్ లోని ఈసారి కూడా ఇన్ఫ్లేషన్ పెరిగినట్లయితే లాస్ట్ టైం మీటింగ్ లోనే ఫెడ్ వాళ్ళు చాలా సివియర్ గా కామెంట్స్ చేశారు. మా ఫైట్ ఇన్ఫ్లేషన్ తోనే, మేము ఫస్ట్ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికే చూస్తున్నాం అని. ఒకవేళ ఈసారి కూడా ఇలా ఇన్ఫ్లేషన్ పెరిగినట్లయితే ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసేందుకు వీళ్ళు ఇంకా పాలసీని టైట్ చేసేటువంటి అవకాశం ఉన్నది. వీళ్ళు ఇలా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుకుంటూ వెళ్తున్నట్లయితే అక్కడ ఎకానమీ స్లో డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉండడంతో మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ లోని మనం ప్రెషర్ చూస్తున్నాం. సో ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఈ థర్స్డే రోజు మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక రిలీజ్ అయ్యేటువంటి యుఎస్ సిపిఐ డేటాని వాచ్ చేయడం ఇంపార్టెంట్. అండ్ యుఎస్ సిపిఐ డేటా రిలీజ్ అవగానే మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని కింద కామెంట్ సెక్షన్ లోని మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈ రీజన్స్ అన్నిటితో పాటు ఎఫ్ఐఎస్ అయితే మన ఇండియన్ మార్కెట్స్ లోని కంటిన్యూస్ గా సెల్ సైడ్ ఉంటున్నారు. సో ఇలా ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ ఉండడం వల్ల కూడా మన మార్కెట్స్ లోని మనం ప్రెషర్ చూస్తున్నాం. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మీ మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫోసిస్ వాళ్ళు వాళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయొచ్చని మార్కెట్ చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. దీని రిలేటెడ్ గా నిన్న నైట్ ఇన్ఫోసిస్ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు October 13th రోజున మీట్ అయ్యి వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బైబ్యాక్ ప్రపోజల్ ని కన్సిడర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఏ ప్రైస్ కి బైబ్యాక్ చేస్తారు అన్నది మనం చూడాలి. అండ్ లాస్ట్ 5 years లో ఇన్ఫోసిస్ వాళ్ళు ఇప్పటి వరకు 3 times బైబ్యాక్ ని అనౌన్స్ చేశారు. ఇది 4th బైబ్యాక్ అవబోతుంది. ఈ 3 times లో వీళ్ళు ఒకసారి 2017 లోని 13,000 crores బైబ్యాక్ ని టెండర్ రూట్ లో చేశారు. దాని తర్వాత 2019 లోని 8,260 crores బైబ్యాక్ ని ఓపెన్ మార్కెట్ ద్వారా చేశారు. దీని తర్వాత నెక్స్ట్ 2021 లో కూడా వీళ్ళు ఓపెన్ మార్కెట్ నుంచి 9,200 crores బైబ్యాక్ చేశారు. నౌ ఈ October 13th రోజున వీళ్ళు ఏ రూట్ లో బైబ్యాక్ చేస్తారు అండ్ ఈ బైబ్యాక్ సైజ్ ఎంత ఉండబోతుంది అండ్ అలాగే ఈ బైబ్యాక్ లో వీళ్ళు ఏ ప్రైస్ కి షేర్స్ ని అక్వైర్ చేస్తారు అన్నది మనం చూడాలి. నెక్స్ట్ అదాని పోర్ట్స్ వాళ్ళు గంగవరం పోర్ట్ ని అక్వైర్ చేసినట్టుగా మనందరికీ ఐడియా ఉంది కదా. ఈ ఎక్విజిషన్ తర్వాత ఈ స్కీమ్ ఆఫ్ అమల్గమేషన్ లో భాగంగా అదాని పోర్ట్స్ వాళ్ళకి ప్రీవియస్ గా అహ్మదాబాద్ ఎన్సీఎల్టీ బెంచ్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. నౌ ఇప్పుడు వీళ్ళకి హైదరాబాద్ ఎన్సీఎల్టీ బెంచ్ దగ్గర నుంచి కూడా అప్రూవల్ వచ్చినట్లుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు హైదరాబాద్ ఎన్సీఎల్టీ దగ్గర నుంచి కూడా వీళ్ళకి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ స్కీమ్ ఆఫ్ అమల్గమేషన్ కి ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎక్విజిషన్ తోని అదాని పోర్ట్స్ వాళ్ళకి టోటల్ గా 12 పోర్ట్స్ ఉన్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇండియా సిమెంట్స్ వాళ్ళు JSW సిమెంట్స్ తోని ఒక షేర్ పర్చేస్ అగ్రిమెంట్ ని సైన్ చేశారు. ఈ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లో భాగంగా ఇండియా సిమెంట్ వాళ్ళు JSW సిమెంట్ కి స్ప్రింగ్ వే మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ లోని వాళ్ళ ఎంటైర్ షేర్ హోల్డింగ్ ని 476.87 crores కి సేల్ చేస్తున్నట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ సేల్ లో భాగంగా October 10th నాటికి వీళ్ళకి ఆల్రెడీ 373.8 crores రిసీవ్ చేసుకున్నారని అండ్ అగ్రిమెంట్ లో సర్టెన్ కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ కూడా వీళ్ళకి వస్తుందని చెప్పి ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీ అయినటువంటి పానసియా బయోటెక్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. ఈ పానసియా బయోటెక్
వాళ్ళకి యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ వాళ్ళ దగ్గర నుంచి అండ్ అలాగే పాన్ అమెరికా హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి $127.3 మిలియన్ ఆర్డర్ వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. అంటే మన ఇండియన్ రూపీస్ లో చూసినట్లయితే ఇది 1040 crores వర్త్ ఆర్డర్. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు WHO ప్రీ క్వాలిఫైడ్ ఫుల్లీ లిక్విడ్ పెంటావిలెంట్ వ్యాక్సిన్ ని సప్లై చేయబోతున్నామని, ఈ 1040 crores ఆర్డర్ లోని వీళ్ళకి 813 crores ఆర్డర్ యూనిసెఫ్ దగ్గర నుంచి వచ్చినట్లయితే రిమైనింగ్ 235 crores ఆర్డర్ వీళ్ళకి పాన్ అమెరికా హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ప్రెసెంట్ పానసియా బయోటెక్ యొక్క మార్కెట్ క్యాప్ చూసినట్లయితే 900 crores ఆర్డర్ లో ఉన్నది. ఈ 900 crores ఆర్డర్ మార్కెట్ క్యాప్ లో ఉన్నటువంటి కంపెనీకి 1040 crores ఆర్డర్ వచ్చిందంటే చాలా పెద్ద ఆర్డర్ కదా. సో దాంతోనే ఈ రోజు సెషన్ లో మనం ఈ పానసియా బయోటెక్ స్టాక్ లోని మంచి పాజిటివ్ మొమెంటం చూసాం. నెక్స్ట్ మహారాష్ట్ర సీమ్లెస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ మహారాష్ట్ర సీమ్లెస్ వాళ్ళు 2019 లోని HDFC బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు. ఈ లోన్ లోని 315 crores అవుట్ స్టాండింగ్ లోన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని వీళ్ళు క్లియర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ లోన్ ని వీళ్ళు యాక్చువల్ గా నెక్స్ట్ 10 years లో రీపే చేయాల్సి ఉన్నది. కాకపోతే వీళ్ళు త్వరగా రీపే చేస్తామని అండ్ ఈ టోటల్ అమౌంట్ ని వీళ్ళ ఇంటర్నల్ ఎక్యూరల్స్ ద్వారా అరేంజ్ చేసుకున్నట్టుగా కూడా ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. ఈ లోన్ ని రీపే చేయడం కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బికాస్ వీళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ పే చేస్తున్నారో ఆ ఇంట్రెస్ట్ ని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హీరో మోటార్ కార్ప్ వాళ్ళు వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ అయినటువంటి విదా V1 ని రీసెంట్ గా లాంచ్ చేశారు కదా. నౌ ఈ విదా V1 యొక్క బుకింగ్స్ ని వీళ్ళు స్టార్ట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు దీన్ని ఇనిషియల్ గా ఫేజ్డ్ మేనర్ లో ఢిల్లీ, జైపూర్ అండ్ అలాగే బెంగళూరు లోని స్టార్ట్ చేస్తున్నామని అండ్ దీని యొక్క డెలివరీస్ December 2nd వీక్ నుంచి స్టార్ట్ చేస్తామని వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. ఈ విదా V1 కి కస్టమర్స్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందన్నది చూడాలి. ఒకవేళ ఈ వెహికల్ కనుక క్లిక్ అయినట్లయితే మన కంట్రీలో ఎలక్ట్రిక్ వెహికల్ బూమ్ బాగా కనిపిస్తుంది కదా. సో వీళ్ళ వెహికల్స్ బాగా సేల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అది కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బట్ కస్టమర్స్ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది మనం చూడాల్సి ఉన్నది. నెక్స్ట్ ఆషియానా హౌసింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఆషియానా హౌసింగ్ వాళ్ళు గుర్గావ్ లోని ఆషియానా అమ్రా పేరుతోని ఏదైతే న్యూ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఈ న్యూ ప్రాజెక్ట్ ఫేజ్ 1 లో ఉన్నటువంటి 224 ఫ్లాట్స్ కూడా ఆల్రెడీ సేల్ అయిపోయాయని అండ్ ఈ టోటల్ సేల్ వాల్యూ 242.6 crores గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టీడీ పవర్ సిస్టమ్స్ వాళ్ళు ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వాళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 2 కి స్ప్లిట్ చేయడానికి ప్రీవియస్ గా అప్రూవ్ చేశారు. నౌ ఈ స్టాక్ స్ప్లిట్ యొక్క రికార్డ్ డేట్ ని November 1st గా ఫిక్స్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. అంటే November 1st నాటికల్లా ఎవరి డిమాట్ అకౌంట్ లో అయితే ఈ టీడీ పవర్ సిస్టమ్స్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 5 స్టాక్స్ అవబోతున్నాయి. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ సాస్ కంపెనీ అయిన RateGain వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. మన ఇండియాలోని టూరిజం సెక్టర్ లోని మంచి రికవరీ కనబడుతుంది కదా. నో అప్కమింగ్ ఫెస్టివల్ సీజన్ రానుండడంతో మన ఇండియాలోని టూరిజం బాగా పెరిగేటువంటి ఛాన్స్ ఉండడం, ఆపర్చునిటీని క్యాటర్ చేసుకునేందుకు అండ్ అలాగే వాళ్ళ ప్రాఫిటబిలిటీని ఇంక్రీజ్ చేసుకునేందుకు గాను రాయల్ ఆర్చిడ్ హోటల్స్ వాళ్ళు RateGain యొక్క రేట్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ని సెలెక్ట్ చేసుకుని ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లుగా RateGain వాళ్ళు అప్డేట్ రిలీజ్ చేశారు. కంటిన్యూస్ గా హాస్పిటాలిటీ సెక్టర్ లో ఉన్నటువంటి వేరియస్ కంపెనీస్ RateGain యొక్క ప్రొడక్ట్స్ ని యూజ్ చేస్తున్నాయి. ఇది RateGain వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఈ రోజు ఈటీనో వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. రీసెంట్ గా టాటా మోటార్స్ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని హ్యాచ్ బ్యాక్ మోడల్ అయినటువంటి టియాగో ఎలక్ట్రిక్ వెహికల్ ని లాంచ్ చేశారు కదా. ఈ మోడల్ కి టాటా మోటార్స్ వాళ్ళకి Day 1 రోజునే 10,000 బుకింగ్స్ వచ్చినట్లుగా చెప్తున్నారు. అండ్ ఈ వెహికల్ ని లాంచ్ చేసేటప్పుడు వీళ్ళు 8.49 lakh ఇంట్రడక్టరీ స్టార్టింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ 10,000 కస్టమర్స్ కి ఇవ్వబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. నౌ Day 1 రోజునే ఈ 10,000 బుకింగ్స్ వీళ్ళకి రావడంతో అడిషనల్ 10,000 కస్టమర్స్ కి ఇదే ప్రైస్ కి వీళ్ళు వెహికల్ ని ఆఫర్ చేయబోతున్నట్టుగా ఈటీనో వాళ్ళు చెప్తున్నారు. దీన్ని బట్టి వీళ్ళ టియాగో ఈవీ మోడల్ కి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ టాటా మోటార్స్ యొక్క టియాగో మోడల్ ఏదైతే ఉందో అది మోస్ట్ సక్సెస్ఫుల్ మోడల్. నౌ వీళ్ళు ఈ సేమ్ మోడల్ ని ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో కూడా లాంచ్ చేయడం ద్వారా వీళ్ళకి కస్టమర్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ ప్రైస్ రేంజ్ లోని ఎలక్ట్రిక్ వెహికల్ దొరుకుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ వెహికల్ ని కొనడానికి ఇంట్రెస్ట్ కూడా చూపించేటువంటి ఛాన్స్ ఉన్నది. ఒకవేళ ఈ సేల్స్ ఇలాగే గనక కంటిన్యూ అయినట్లయితే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లోని టాటా మోటార్స్ వాళ్ళు ఆల్రెడీ లీడింగ్ పొజిషన్ లోనే ఉన్నారు. అదే పొజిషన్ లోని కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ కస్టమర్స్ దగ్గర నుంచి ఇంకా ఈ మోడల్ కి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది. నెక్స్ట్ ABB ఇండియా వాళ్ళు వారణాసి వాటర్ సప్లై బోర్డ్ జల్కల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కొలాబరేట్ అయినట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా వారణాసి సిటీలోని ABB ఇండియా యొక్క స్మార్ట్ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా వాటర్ సప్లై చేయబోతున్నట్లుగా అండ్ ఇప్పుడు వీళ్ళ స్మార్ట్ టెక్నాలజీని యూజ్ చేయడం వలన వాటర్ లీకేజెస్, పైప్ బర్స్టింగ్ లాంటి కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వీటిని 30% వరకు రెడ్యూస్ చేయొచ్చని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు.
అండ్ ఈ టెక్నాలజీని యూజ్ చేయడం ద్వారా వారణాసి సిటీలోని 60% అన్ఇంటరప్టెడ్ వాటర్ సప్లై చేసుకోవచ్చని వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మెగాస్టార్ ఫుడ్స్, ఈ కంపెనీ వీట్ ఫ్లోర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తూ ఉంటది. అండ్ ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ. ఈ కంపెనీలోని ఈ Q2 లోని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి ఆశిష్ కచోలియా గారు 1,03,666 షేర్స్ అంటే 1.04% స్టేక్ ని అక్వైర్ చేశారు. అండ్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అరౌండ్ 200 crores. ఇంత చిన్న కంపెనీలోని ఫేమస్ ఇన్వెస్టర్ అయినటువంటి ఆశిష్ కచోలియా గారు 1.04% స్టేక్ ని అక్వైర్ చేశారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ మెగాస్టార్ ఫుడ్ స్టాక్ అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. నెక్స్ట్ టీసీఎస్ వాళ్ళు Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 18%, ఆపరేటింగ్ ఎబిటాలో 10.67% అండ్ ప్యాట్ లో 8.41% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ లోను డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 4.84%, ఆపరేటింగ్ ఎబిటాలో 8.2% అండ్ ప్యాట్ లో 9.94% గ్రోత్ డెలివర్ చేశారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను అండ్ అలాగే ప్యాట్ మార్జిన్స్ లోను ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఐటీ కంపెనీస్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు వాళ్ళ ఆర్డర్ బుక్ ఎలా ఉన్నది అండ్ అలాగే వాళ్ళ ఎట్రిషన్ లెవెల్స్ ఎలా మూవ్ అయ్యాయి అన్నది మనం చూడాలి. టీసీఎస్ వాళ్ళ ఆర్డర్ బుక్ $8.1 billion కి రీచ్ అయింది. అండ్ Q1 లో వీళ్ళ ఎట్రిషన్ రేట్ 19.7% గా ఉండేది. అది Q2 కి 21.5% కి పెరిగింది. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లోని లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా ఈ ఎట్రిషన్ రేట్ పెరుగుతూ వస్తుంది. ఈ ఎట్రిషన్ రేట్ కనుక ఇలా పెరుగుతున్నట్లయితే ఐటీ కంపెనీస్ లోని ఎంప్లాయ్ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ బాగా పెరుగుతాయి కాబట్టి అది ఐటీ కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ మేనేజ్మెంట్ ఈ రిజల్ట్స్ గురించి మాట్లాడుతూ ప్రెసెంట్ అందరూ కూడా యుఎస్ అండ్ యూరోప్ రిలేటెడ్ గా ఏవైతే కన్సర్న్స్ ఉన్నాయో వాటి వల్ల ఐటీ కంపెనీస్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ పడుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. దాని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే ప్రెసెంట్ మ్యాక్రో సిచ్యువేషన్ రిలేటెడ్ గా మేము కామెంట్ చేయడానికి సరైన పొజిషన్ లో లేవని, నెక్స్ట్ 6 to 12 months వరకు ఎగ్జిక్యూషన్ అండ్ ఆపరేషన్ మీదే మేము ఫోకస్ చేస్తున్నాం అండ్ కస్టమర్స్ దగ్గర నుంచి వీళ్ళకైతే ఎటువంటి ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ అవ్వలేదని మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ వీళ్ళకి ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ నుంచే వీక్నెస్ ఎదురవచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా కామెంట్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో టీసీఎస్ యొక్క నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కన్నా బాగానే వచ్చాయి కానీ కాకపోతే వీళ్ళ ఎట్రిషన్ రేట్ ఏదైతే పెరిగిపోతుందో అది మార్కెట్ కి ఒక కన్సర్న్. నెక్స్ట్ ఐటీడీ సిమెంటేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు 1,755 crores న్యూ ఆర్డర్స్ ని విన్ అయినట్లుగా, దీంతో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే వీళ్ళు టోటల్ గా 7,900 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు విన్ అయినటువంటి 1,755 crores ఆర్డర్స్ లోని శ్రీలంక కొలంబో పోర్ట్ లోని వెస్ట్ కంటైనర్ టెర్మినల్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక ఆర్డర్ విన్ అయ్యామని, అండ్ ఒడిశాలో ధామ్రా పోర్ట్ లోని బర్త్ అండ్ యార్డ్ ఫెసిలిటీస్ ని కన్స్ట్రక్ట్ చేసే ఆర్డర్ విన్ అయ్యారని, అండ్ అలాగే గుజరాత్ హజీరా ప్లాంట్ లోని కోక్ ఓవెన్ ప్రాజెక్ట్ కోసం పైలింగ్ అండ్ సివిల్ వర్క్ రిలేటెడ్ ఆర్డర్ విన్ అయినట్లుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్, ఈరోజు క్వశ్చన్ ని శివకుమార్ గారు అడుగుతున్నారు. ఆయన ఏమన్నారంటే, హాయ్ టీమ్, ఐఎమ్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్స్ ఫర్ లాస్ట్ 2.5 years బట్ నాట్ సీయింగ్ మచ్ గ్రోత్. హౌ డు ఐ ఇంక్రీజ్ ద ప్రాఫిట్ ఆర్ ఇంక్రీజ్ ద పోర్ట్ఫోలియో వాల్యూ విత్ ద ఫిక్స్డ్ అమౌంట్? Do we need to sell the stock by keeping the margin profit percentage or any other strategy? శివకుమార్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీ టైం ఫ్రేమ్ ఏంటన్నది మీకు ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నారా అన్నది మీకు ఐడియా ఉండాలి. అండ్ మీరు లాస్ట్ 2.5 years నుంచి మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని కోవిడ్ పీరియడ్ నుంచి స్టార్ట్ చేసినట్టున్నారు. ఆ టైం నుంచి మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లో అయితే మంచి రన్అప్ చూసాం, కానీ మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ లోని గ్రోత్ లేదంటున్నారు కదా. ఒకసారి ఆ కంపెనీస్ యొక్క బిజినెస్ గురించి అండ్ అలాగే ఫ్యూచర్ లోని ఆ కంపెనీ బిజినెస్ ఎలా గ్రో అవుతుంది అన్న దాని గురించి కూడా మీరు అనాలిసిస్ చేసుకోండి. అండ్ అలాగే ఆ కంపెనీ రిలేటెడ్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అన్నది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉన్నది. ఒకవేళ ఆ కంపెనీ యొక్క బిజినెస్ ఫ్యూచర్ లోని బాగా గ్రో అవుదని మీకు అనిపించినట్లయితే అటువంటి టైంలోని మీరు ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యి వేరే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అండ్ మీ సెకండ్ క్వశ్చన్, స్టాక్స్ లోని కొంత ప్రాఫిట్ రాగానే సెల్ చేసి ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అని అడుగుతున్నారు. ఫస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఏ టైం ఫ్రేమ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నారని మీకు ఐడియా ఉన్నది అనుకోండి, ఆ టైంలోని మీకు ఎటువంటి క్వశ్చన్స్ అయితే రావు. బికాస్ మీరు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేస్తున్నారు అండ్ ఆ కంపెనీకి ఫ్యూచర్ లో మంచి గ్రో అయ్యేటువంటి ఛాన్స్ ఉన్నది అనుకోండి, స్టాక్ లో ప్రెసెంట్ పెద్ద మూమెంటం లేకపోయినా సరే మీరు ఆ కంపెనీ యొక్క స్టాక్స్ ని హోల్డ్ చేయొచ్చు. అదే మీరు లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసాక కూడా ఆ కంపెనీ బిజినెస్ రిలేటెడ్ గా కానీ మంచి గ్రోత్ లేదనిపిస్తే అటువంటి టైంలో మనం ఆ కంపెనీ నుంచి ఎగ్జిట్ అయ్యి వేరే కంపెనీ స్టాక్స్ ని కొనుక్కోవడం బెటర్. ఐ హోప్ దిస్ క్లారిఫైడ్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. నెక్స్ట్ డైలీ మనీ షోస్ లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఛానల్ లోగో మీద
క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.